చాలా మంది రైతులు ఒక ప్రశ్న అడుగుతున్నారు, నారు వేయక ముందు ఏమన్నా ప్రీ ఎమర్జెన్సీ మందులు ఏమైనా ఉన్నాయా కలుపు రాకుండా అని అడిగారు. అచ్చా, నారు నాటే ముందు అవునండి, ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు ఉన్నాయి. సాధారణంగా కలుపు వచ్చిన తర్వాత నష్టం జరిగిపోతుంది కదా, రాకముందుగా వేసుకునే మందులు అంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటారు. సినర్జీ అగ్రోకెమికల్స్ వాళ్ళది ప్రెటిలాక్లోర్ మూల పదార్థంగా ప్రెటిలాసిన్ అని ఉందండి. అది మనం నాటిన 0 నుండి 5 రోజుల లోపల అది ఎకరానికి 300 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకోవచ్చు అండి. సౌకర్యంగా అది ఇసుకతో కూడా చల్లుకోవచ్చు. ఇసుకతో కలిపి చల్లేటట్టయితే 500 మిల్లీలీటర్లు ఎకరానికి వేసినట్లయితే ఈ వరిలో ఆశించే తుంగ గానిండి, గరిక గాని, వెడల్పాకు గాని ఈ 3 కలుపులు చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి. అయితే కొంతమంది మన కూలీల కొరత ఉంది, అటువంటి సమయంలో గుళికలు కూడా దొరుకుతాయండి. సో బెన్సల్ఫ్రాన్ మిథైల్ దాంట్లో ప్రెటిలాక్లోర్ మూల పదార్థంగా 2 కలిపి మనకి సిండాక్స్ పవర్ దొరుకుతుంది. అది ఎకరానికి 4 కేజీలు అండి. ఎకరానికి 4 కేజీలు కానీ వేసినట్లయితే ఈ వరిలో ఆశించే తుంగ, గరిక, వెడల్పాకు 3 కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి. ఇది కూడా 0 నుండి 5 రోజుల లోపల, అంటే నాటు పెట్టే ముందు 0 నుండి 5 రోజుల లోపల ఈ గుళికలను ఇసుకతో కలిపి మనం చల్లేసుకుంటే ఈజీ అండి రైతుకి. వేరే కూలీలు కొరత ఉన్నప్పుడు ఈ సిండాక్స్ పవర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ విధంగా మన ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ వాడి కలుపు రాకముందే మనం నివారించుకోవచ్చు. ఒకవేళ పొరపాటు వేయలేకపోయాడు, కలుపు వస్తుంది, కలుపు వచ్చిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ మందులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ప్రీ ఎమర్జెన్సీ మందులతోటి కలుపుని కొంతవరకు 100% నివారించవచ్చు. కలుపు యాక్చువల్గా 10-15 రోజుల తర్వాత కలుపు వచ్చే అవకాశం ఉందండి. కలుపు నేను ఇందాక చెప్పినట్టు తుంగ, గరిక, ఈ వెడల్పాకని కూడా చాలా ఎక్కువగా వస్తాయి. 15 రోజుల తర్వాత కలుపు బాగా వస్తుంది. అటువంటి సమయంలో అండి పెనాక్సులం అని 2.6% ఉందండి, సినర్జీ అగ్రోకెమికల్స్ వాళ్ళది. ఎస్సెట్ పేరుతో దొరుకుతుంది. ఆ ఎస్సెట్ అనే మందుని ఈ సిన్గోల్డ్ బిస్బెరిబాక్ సోడియం అని ఉంటుంది. సో ఈ ఎస్సెట్, సిన్గోల్డ్ 2 కలిపి వేసుకుంటే ఈ వరిలో ఆశించే తుంగ, గరిక, వెడల్పాకు కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకొక మంచి మందు ఉందండి, వివాసిన్ అంటారు. సైహాలఫోబ్యూటైల్ ఉంటుంది, దాంతో పాటు పెనాక్సులం కలిసి ఉంటుంది. ఆ 2 మందులు కలిసి దాన్ని వివాసిన్ అంటారు. అది 800 నుంచి 1 లీటర్ కానీ వాడినట్లయితే ఈ వరిలో ఆశించే ఈ తుంగ, గరిక, వెడల్పాకు చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయండి. సిన్గోల్డ్ కూడా కలిపి వాడచ్చండి. వివాసిన్, సిన్గోల్డ్ కలిపి వాడుకోవచ్చు. దాదాపు 15-20 రోజుల పాటు కలుపు రాకుండా కంట్రోల్ అవుతుంది. అంటే దుబ్బు నేలలో కానీ ఇసుక నేలలో కానీ సపరేట్ ఉంటాయి కదా, అన్నిటికీ పనిచేస్తుంది ఈ మందులు? రెండింటికి పనిచేస్తాయండి, అన్ని రకాల నేలల్లో కూడా పనిచేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మీరు అడగలేదు, ఆయన కూడా నేను చెప్తాను. ఈ మనకి గడుపుల గడ్డి అని అంటారు, దీన్నే నక్కతోకల గడ్డి అని కూడా అంటారు. సాధారణమైన మందులు వీటిని కంట్రోల్ చేయలేవండి. 100% దీనికి ఫెనాక్సిప్రాప్ ఇథైల్ అని ఒకటి ఉందండి, దాన్ని రైజింగ్ స్టార్ అంటారు. ఈ రైజింగ్ స్టార్ అనేది ఎకరానికి 250 నుంచి 350 ml కానీ వేసినట్లయితే ఈ గడుపుల గడ్డి చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది. అయితే దాంతో పాటు సిన్గోల్డ్ వాడుకోవచ్చండి. సిన్గోల్డ్ 100 మిల్లీలీటర్లు కలిపి వాడుకునేటట్టయితే ఈ గరిక, తుంగ, వెడల్పాకు అన్ని కంట్రోల్ అవుతాయి. దాంతో పాటు మనం రైజింగ్ స్టార్ వాడుతున్నాం కాబట్టి నక్కతోకల గడ్డి కూడా కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం. చూశారు కదండి మన సైంటిస్ట్ గారు చెప్పిన విలువైన మాటలు. మీకు కూడా మీ పంటలో ఏదైనా సమస్య ఉంటే మా నెంబర్ 9100369992కి వాట్సాప్ చేయండి మీ సమస్యని. దానిపైన కూడా ఒక వీడియో తీసి మీకు అందుబాటు పరుస్తాము. థ్యాంక్ యూ అండి.